నా పేరు దేవరపల్లి కాంతి నరేష్. చిరాల నియోజకవర్గం ఇబ్రుపాలెం గ్రామం మాది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు వైసీపీ నుంచి గానీ టీడీపీ నుంచి గానీ వెంకటేష్ గారు వైసీపీ నుంచి నిలబడుతున్నారు. అటుపక్క నిలబడుతున్న వ్యక్తులు ఎలా ఉందన్న ఇక్కడ వెంకటేష్ గారికి కానీ అవతల వ్యక్తులకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అంతేం లేదయ్యా. మన కరణం వెంకటేష్ బాబు గారికి మాత్రం రేపు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. వాళ్ళ నాన్నగారు చీరాల నియోజకవర్గంలో గెలిచినప్పటి నుండి చీరాల ప్రజలకు అందుబాటులో ఉంటా సమస్యలన్నీ తీరుస్తూ ఉన్నారు. పథకాలు అయితేనేమి ఏవైనా సరే అంతా చీరాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు వచ్చిన దగ్గర నుండి. రేపైతే వెంకటేష్ బాబు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. బలరాం గారు తనయుడిగా ఇప్పుడు వెంకటేశ్వరరావు ఇప్పుడు నిలబడుతున్న వ్యక్తి ఎంతవరకు ప్రజలకు మేలు చేసే అవకాశం కనబడుతుంది? కనబడట్లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. అదేం లేదు. రామకృష్ణపురంలోనే కర్ణ వెంకటేష్ బాబు గారు ఉంటున్నారు, బలరాం గారు ఉంటున్నారు. జనాలతో మమేకం అయిపోయి వాళ్ళ సమస్యలు ఒక రోజు లేట్ అయినా కూడా వెంటనే సమస్యలు తీరుస్తున్నారు. వాళ్ళు చిరాల్లోనే ఉండి ఇబ్బంది ఏం లేదు. రేపు అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు వెంకటేష్ బాబు గారు. ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? ఈ 5 ఏళ్ళు రోడ్లు వేసారు, పార్కులు కట్టారు. ఈపురపాలెం ప్రజలకి మగ్గాలు అత్యధిక స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక స్థాయిలో మగ్గాలు ఇప్పించారు. అమ్మఒడి అయితేనేమి, పింఛన్లు అయితేనేమి అన్ని మనం వెళ్ళి అడగగానే చేసి పెట్టారు. అందరికి ప్రజలకు ఇబ్బంది ఏం లేదు. అయితే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన మళ్ళీ ఇంకొక 3 టర్ములు జగన్ గారే వచ్చే విధంగా జగన్ అన్న పథకాలు అయితేనేమి స్విచ్ నొక్కగానే జనాలకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కమిటీలు అని అయ్యని ఇయ్యని అందరూ దోచుకున్నారు. దోచుకొని ప్రజలకు అందలా అవి వాళ్ళ కమిషన్లో నాకు పని చేసి పెడితే ఆ పథకం ఇప్పిస్తే ఒక 5,000 వాళ్ళకి, ఒక 5,000 నాకు అన్నట్టు చేశారు జన్మభూమి కమిటీలు. ఈ జగన్ గారు అలా కాదు. మధ్యలో బ్రోకర్లు దళారులు ఎవరు లేరు. డైరెక్ట్ గా స్విచ్ నొక్కటం, ప్రజల్లోకి అకౌంట్ లోకి పడిపోవటం. అయితే ఈసారి కూటమితో వాళ్ళు ముగ్గురు వస్తున్నారు. ఇక్కడ ఈ ఒకే వ్యక్తిగా ఇక్కడ నిలబడుతున్నాడు. ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా కనబడే అవకాశం? ఇంకా ఎన్ని కూటములు వచ్చినా కూడా జగన్ గారికి ఏం కాదనమాట. జగన్ గారికి జనం అందరూ వెన్నుదన్నుగా ఉన్నారు. పై దేవుడు ఉన్నాడు, చల్లగా ఉంటారు. ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా జగన్ గారిని చంపాలని చంద్రబాబు నాయుడు అందరూ దాడులు చేస్తా ఉన్నారు. బస్సు యాత్ర జరిగేటప్పుడు మొన్న రాయి తీసుకుని కొడితే ఎడం కన్ను మీద దెబ్బ తగిలింది. అదే కింద తగిలితే వాళ్ళు అనేకమైన కుట్రలు చేస్తున్నారు అనమాట. కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసుకున్నా కూడా ప్రజలు జగనన్నకి, మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఇబ్బంది ఏమి లేదు. ఈ చీపురుపల్లి ఎలా ఉన్నారు? ఈపురపాలెంలో మాకు రోడ్లు వేసారు, అందరికి పథకాలు వచ్చినాయి, అంతా సస్యశ్యామలం, కొంత ఇబ్బంది ఏమి లేదు. ఎవరికి ఈపురపాలెం ఎవరికి ఏం సమస్యలు ఏమైతే ఏమి లేవు. టీడీపీ అడ్డని చెప్తున్నారు. యాక్చువల్ గా అయితే కొంచెం ఉండేది, కానీ జగన్ గారి పథకాలు చూసిన తర్వాత ప్రజలందరూ మారిపోయారు. అందరూ మారిపోయారు. మామూలుగా ఈపురపాలెం పక్కన బోనరపాలెం గ్రామంలో 90% టీడీపీనే. అలాంటిది బలరాం గారు వెంకటేష్ బాబు గారు వచ్చిన తర్వాత జగన్ గారి పథకాలు చూసి జనాలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి అందరూ బయటకు వస్తున్నారు. మామూలుగా వాళ్ళు పనులు చేసుకుంటారు, యాక్చువల్గా బయటకు రారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు అనమాట. అయితే జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ గారికి 120 నుంచి 130 దాకా వస్తాయి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్? ఆయన పథకాలు అద్భుతమైన పథకాలు పెట్టాడయ్యా. మామూలు పథకాలు పెట్టలేదు. పిల్లలు స్కూల్స్ అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి, షూ అయితేనేమి, సాక్సులు, అన్ని పథకాలు పేదవారికి వెన్నుదన్నుగా ఉన్నాయి. పేదవారు భూమిలో ఉన్న వాళ్ళు కొంచెం పైకి లేచారు అనమాట. అవన్నీ దొంగ హామీలు. ఎప్పటికి చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఏమని విమర్శించాడు? ఇంట్లో వాళ్ళు లేనప్పుడు వెళ్ళి వాలంటీర్లు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను మొత్తాన్ని అవమానపరిచాడు. ఈ రోజు ఏమంటాడు? ఓట్ల కోసం 10,000 జీతం ఇస్తానంటాడు. వాడి అన్ని దొంగ పూరితమైన మేనిఫెస్టో హామీలు అనమాట అవన్నీ. అయితే ఈసారి మాత్రం ఈ చీరాల నియోజకవర్గం ఎలా ఉంది? ఖచ్చితంగా ఎప్పుడు లేని విధంగా ఫుల్ మెజార్టీతో వెంకటేష్ బాబు గెలుస్తాడు.